పొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2012వ తేదీన అదే వీధికి చెందిన అశోక్ అనే అబ్బాయి అక్కడ ఉండే ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని నెపంతో ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకోవడం జరిగినది. ఆ ముద్దు పెట్టుకోవడం మా అమ్మాయికి ఇష్టం లేదు. ఆ అమ్మాయి మానసిక ఆందోళన చెంది కిరోసిన్ పోసుకొని కాల్చుకొని చనిపోతుంది. ఈ కేసులో విచారించినాక 12 మంది సాక్షులను విచారించినాక కోర్టు వారు అశోక్ అనే అబ్బాయికి 10 సంవత్సరాలు కారాగార శిక్ష విధిస్తూ ఆ బాధిత అదే ఎవరైతే కిరోసిన్ పోసుకొని కాలిపోయిన అమ్మాయి మరణ వాంగ్మూలం డైయింగ్ డిక్లరేషన్ ఆధారంగా కేసు తీర్పు ఇవ్వడం జరిగినది. ఆ అమ్మాయి తల్లిదండ్రులకి 5 లక్షల రూపాయలు కడప కలెక్టర్ గారు కాంపెన్సేషన్ ఇవ్వాల్సిందిగా ఆదేశించడం జరిగినది. ఈ 2 కేసులను సంచలన తీర్పులకు కడప పోక్సో కోర్టు జడ్జి గారైన ఎస్ ప్రవీణ్ కుమారు తీర్పు ఇవ్వడం జరిగినది. ఈ 2 కేసుల్లో నేను కొమ్మినేని వేణుగోపాల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా కేసులు వాదించడం జరిగినది. ఈ 2 కేసులు సామాజికంగా కడప జిల్లాలో శాంతి భద్రతలు ఆడపిల్లల మీద ఎవరే కానీ అఘాయిత్యాలు చేయకుండా ఎవరు అమ్మాయిలను వేధించకుండా టీనేజ్ చేయకుండా ఉండేదానికి ఒక హెచ్చరికలాగా అబ్బాయిలు ఎవరు కూడా అమ్మాయిలను ఏడిపించకూడదు, ఆ అమ్మాయిల్ని మానసికంగా బలాత్కారం చేయడము, మన అబ్బాయిలు 18 ఏళ్ళు ఉండే అమ్మాయిల జోలికి ఎవరే కానీ పోకూడదని పోక్సో యాక్ట్ మన భారత ప్రభుత్వం పోక్సో యాక్ట్ పార్లమెంటు ద్వారా ఆమోదించబడినది. ఆ యాక్ట్ ఖచ్చితంగా మా కడప కోర్టులో మా జడ్జి గారైన ఎస్ ప్రవీణ్ కుమార్ అమలు పరుస్తున్నారు. కావున కడప జిల్లా ప్రజలు చాలా జాగ్రత్తగా అబ్బాయిలు, ముఖ్యంగా అబ్బాయిలు, టీనేజ్ అబ్బాయిలు అమ్మాయిలను నేర్పించడం కానీ ఈ విధంగా చేస్తే వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోతాయని ఈ 2 కేసులు ఉదాహరణగా చెప్పడం జరిగినది.